చెర్నోవిల్ ఆ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది ఒక కనిపించని అగ్ని. అయితే ఈ కథ కేవలం ఒక అణుప్రమాదం గురించి మాత్రమే కాదు. ఇది మానవజాతి సాధించిన ఒక గొప్ప విజయం. కేవలం ఒక్క రాత్రిలో ఊహకందని పెనువిపత్తుగా ఎలా మారిపోయింది అనేదాని గురించిన కథ. పదండి ఆ కథేంటో చూద్దాం. 1986 ఏప్రిల్, ప్రిప్యాట్ నగరం. అదొక అద్భుతమైన నగరం. సోవియట్ యూనియన్ పురోగతికి ప్రతీకగా కట్టింది. పార్కుల్లో పిల్లల నవ్వులు, వీధుల్లో సంతోషంగా తిరుగుతున్న కుటుంబాలు. అణుశక్తితో నడిచే ఆ నగరం మానవాళి ఎంత గొప్ప విజయం సాధించిందో చెప్పడానికి ఒక నిదర్శనంలా ఉండేది. కాని ఏప్రిల్ 26న ఆ విజయానికి ఎవ్వరూ ఊహించని మూల్యం చెల్లించాల్సొచ్చింది. ఇక అసలు కథలోకి వెళ్దాం. ఆ ప్రాణాంతకమైన షట్డౌన్ టెస్ట్. ఇది అహంకారం, అస్థిరత కలగలిసిన కథ. కంట్రోల్ రూమ్ 4. అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఒక సేఫ్టీ టెస్ట్ ఆలస్యమైంది. దాన్ని ఎలాగైనా తొందరగా పూర్తి చేయాలనే ఆత్రత. అంతలోనే అలారాలు మోగడం మొదలయ్యాయి. రియాక్టర్ పవర్ డేంజరస్గా అస్థిరంగా మారుతోంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోంది. ఆ విపత్తుకు దారితీసిన సంఘటనలు ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఆలస్యమైన ఆ టెస్ట్ని మొదలుపెట్టారు. వెంటనే రియాక్టర్ పవర్ కంట్రోల్ తప్పిపోయింది. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలనే వాళ్లు ఎమర్జెన్సీ ఏజెట్ 5 బటన్ని నొక్కారు. కానీ అదే వాళ్ల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే రియాక్టర్లో ఉన్న ఒక ప్రాణాంతకమైన డిజైన్ లోపాన్ని అదే యాక్టివేట్ చేసింది. అసలు ఈ AZ5 లోపమంటే ఏంటి? నిజానికి అదొక ఎమర్జెన్సీ షట్డౌన్ సిస్టమ్. అంటే వాళ్లను కాపాడటానికి డిజైన్ చేసింది. కాని ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ బటన్ నొక్కినప్పుడు అది రియాక్టర్ శక్తిని తగ్గించడానికి బదులుగా ఒక్క క్షణంపాటు పెను విపత్తు స్థాయికి పెంచేస్తుంది. ఇది వాళ్లు అస్సలు ఊహించని ప్రాణాంతకమైన లోపం. మరి తర్వాతేం జరిగింది? రియాక్టర్ కోర్ పేలిపోయింది. ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసిన 2 పేలుళ్ళు. సమయం తెల్లవారుజామున 1:23. ఒక్కసారిగా కంట్రోల్ రూమ్ అంతా నిశ్శబ్దంగా నీలి తెలుపు రంగు కాంతితో నిండిపోయింది. అదే చెరెంకోవ్ రేడియేషన్. ఒక పెద్ద తుఫానుకు ముందుండే నిశ్శబ్దం లాంటిదది. 2 సెకండ్ల నిశ్శబ్దం. తర్వాత ఒక భారీ పేలుడు. ఆ వెంటనే ప్రపంచాన్ని వణికించిన రెండో పేలుడు. రియాక్టర్ పైన ఉన్న 2000 టన్నుల మోత గాల్లోకి ఎగిరిపోయింది. కోర్ ఇక లేదు. ఆ కనిపించని అగ్ని బయటకొచ్చింది. గాలి కూడా విషంగా మారిపోయింది. ఇక తర్వాతి భాగం ఆ కనిపించని అగ్నితో పోరాటం. మొదటి హీరోలు మరియు మొదటి అబద్ధం. ఫైర్ ఫైటర్స్ వచ్చారు. వాళ్లు మంటలను చూశారు, కూలిపోయిన భవనాన్ని చూశారు. కాని వాళ్లు చూడలేనిది, వాళ్లకర్థం కానిది ఒకటుంది. అదే రేడియేషన్. గాలి మెటల్ టేస్ట్ వస్తుంది. వాళ్ల గొంతులు మండిపోతున్నాయి. అది మామూలు మంట కాదు, అది నరకద్వారం తెరుచుకున్నట్లుంది. విపత్తు ఎంత పెద్దదో దాన్ని దాచిపెట్టడానికి చెప్పిన అబద్ధం కూడా అంతే పెద్దది. ప్రభుత్వం చెప్పిన అధికారిక కథకి, అక్కడి భయంకరమైన వాస్తవానికి తేడా చూడండి. రియాక్టర్ చెక్కు చెదరలేదు అని వాళ్లు చెప్పారు. కాని నిజానికి కోర్ ఆకాశానికి తెరుచుకుని ఉంది. పరిస్థితి స్థిరంగా ఉంది అన్నారు. కాని రేడియేషన్ స్థాయిలు ప్రాణాలు తీసే అంతగా ఉన్నాయి. ఇదే మొదటి అత్యంత ప్రాణాంతకమైన అబద్ధం. ఇప్పుడు ఆ అబద్ధానికి చెల్లించిన మూల్యం గురించి తెలుసుకుందాం. లక్షల మందిని కాపాడిన ఆ త్యాగాల గురించి. 3 వ్యక్తులు, అనకయేవ్, బెస్పాలోవ్ మరియు బారనోవ్. రెండోది ఇంకా పెద్దదైన స్టీమ్ ఎక్స్ప్లోజన్ను ఆపడానికి వాళ్లు చిమ్మచీకట్లో రేడియోయాక్టివ్ నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి ఒక వాల్వ్ను తెరిచారు. వాళ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మొత్తం యూరోప్ను కాపాడారు. ఆ తర్వాత సుమారు 400 మంది థూలా బొగ్గుగని కార్మికులు 50 డిగ్రీల సెల్సియస్ వేడిలో రియాక్టర్ కింద ఒక సొరంగాన్ని తవ్వారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, న్యూక్లియర్ మెల్ట్డౌన్ జరగకుండా ఆపి యూరప్లోని భూగర్భ జలాలను కలుషితం కాకుండా కాపాడటం. ఇక బయోరోబోట్స్ ఈ పేరుతో పిలిచింది యువ సైనికులను. రియాక్టర్ పైకప్పు మీద ఉన్న ప్రాణాంతకమైన గ్రాఫైట్ను చేతులతో తీసేయడానికి వాళ్లకి కేవలం 90 సెకన్ల సమయం మాత్రమే ఉండేది. అంతకు మించి ఒక్క సెకన్ ఎక్కువున్నా ప్రాణాలు పోయేంత రేడియేషన్కి గురవుతారు. చివరిగా అబద్ధాల వల్ల మనం ఊహించలేని మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇది సత్యం, నమ్మకం రెండూ చనిపోయిన విపత్తు. అసలు చెర్నోబిల్ వల్ల జరిగిన నిజమైన నష్టమెంత? ఈ ప్రశ్న ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. సోవియట్ ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్క ప్రకారం చనిపోయింది కేవలం 31 మందే.
కాని 2005లో ఐక్యరాజ్యసమితి వేసిన అంచనా ఏంటో తెలుసా? 4000. కొన్ని అంచనాలైతే 50,000 నుంచి ఏకంగా 5 లక్షలకు పైగా అని చెప్తున్నాయి. అంటే చూడండి, నిజమైన నష్టం కేవలం ప్రాణాల్లోనే కాదు, నమ్మకం పూర్తిగా చచ్చిపోవడంలో కూడా ఉంది. 1986లో రియాక్టర్ 4 మీద హడావిడిగా సార్కోఫాగస్ అనే ఒక కట్టడాన్ని నిర్మించారు. 2016లో న్యూ సేఫ్ కన్ఫైన్మెంట్ అనే ఒక భారీ నిర్మాణము ఆ ప్రదేశాన్ని మొత్తం మూసేసింది. కాని నేటికీ ప్రిప్యట్ ఒక దెయ్యాల నగరంగానే మిగిలిపోయింది, ప్రపంచానికి ఒక శాశ్వతమైన పాఠం చెబుతూ. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అహంకారం చెల్లించే మూల్యం ఎక్కువే కావచ్చు, కాని అబద్ధాలకు చెల్లించే మూల్యం మాత్రం ఊహకు కూడా అందదు. చెర్నోబిల్ యొక్క ఆ కనిపించని అగ్ని ఇప్పటికీ ఒక హెచ్చరికగా మండుతూనే ఉంది.